తెలంగాణ ఆర్టీసీ లాభాల్లో నడుస్తుంది అవునా అని షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎస్, నిజమే. భారీగా నష్టాల్లో ఉన్న టీఎస్ఆర్టీసీ ఇప్పుడు మహాలక్ష్మి పథకం ద్వారా లాభాల్లో పుంజుకొని పరుగులు పెడుతుంది అని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనతో రీజనల్ మేనేజర్ గారు ఉన్నారు. తనతో మనం అడిగి తెలుసుకుందాం అసలు ఈ లాభాల బాట ఎలా వచ్చింది, మరి ఉచిత బస్సుల పేరుతో మహిళలకు అందరికీ సౌకర్యం కల్పిస్తున్న ఈ ఆర్టీసీ లాభాల్లో ఎలా వెళ్తుంది, ప్రభుత్వం కోసం నడుస్తున్న ఈ ఆర్టీసీ లాభాల్లో ఎలా నడుస్తుంది అని మీరు ఆశ్చర్యపడిన అవసరం లేదు. సార్ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, అసలు డిసెంబర్ వరకు కూడా భారీగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఒక్కసారిగా ఇప్పుడు తక్కువ కాలంలో 35 కోట్లకు పైచీలకు లాభాల్లో నడుస్తుంది అనేసి చెప్తున్నారు. అది ఎలా సాధ్యమైంది? మాకు వరంగల్ రీజియన్ అంతా కూడా అంటే పాత వరంగల్ జిల్లాలో దాదాపు 928 బస్సులు ఉన్నాయండి. అందులో 602 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. మిగతా 326 బస్సులు ప్రైవేట్ హైర్ బస్సులు ఉన్నాయి. ఈ బస్సులన్నీ కూడా మనకు గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే మనకు మహాలక్ష్మి ప్రభుత్వం మనకు స్టార్ట్ చేసే ముందు వరకు కూడా కొద్దిగా లాసెస్లోనే నడిచినాయి. ఎప్పుడైతే మరి 9th డిసెంబర్ రోజు మనకు ఎప్పుడైతే మహాలక్ష్మి స్టార్ట్ అయిందో ఆ రోజు నుండి విపరీతంగా మనకు ఓఆర్ పెరగడం జరిగింది. ముఖ్యంగా మహిళల యొక్క సంఖ్య బస్సుల్లో రెట్టింపు అయిపోయింది. ఒక బస్సులో తీసుకున్నట్టయితే దాదాపు 60% మంది మహిళలే ఉన్నారు. అంతకుముందు 30% మహిళలు ఉండేది. ఇప్పుడు దాని ఆల్మోస్ట్ రెట్టింపై 60% పెరిగింది వాళ్ళ సంఖ్య. ఆ విధంగా పెరగడం వల్ల మాకు గవర్నమెంట్ నుంచి మంచి సపోర్ట్ రావడం జరుగుతూ ఉంది. గౌరవ మంత్రి గారు శ్రీ పొన్నం ప్రభాకర్ కూడా మాకు చాలా సహకరిస్తూ ఉన్నారు. సార్ యొక్క ఆదేశం ప్రకారం మాకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో బకాయిలు ఎప్పుడప్పుడు రావడం జరుగుతూ ఉంది. మేము మహాలక్ష్మి పథకంలో భాగంగా 0 టికెట్ ఇస్తూ ఉన్నాము. మహిళలకు ఇచ్చేది 0 టికెట్ అయినప్పటికీ కూడా మా అకౌంట్లో ఆ టికెట్ ఏమంటే మా అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంది. ఆ విధంగా చూసినట్లయితే మాకు గత సంవత్సరము జూన్లో దాదాపు 45 కోట్ల వరకు లాస్ ఉండేది. ఇప్పుడు అది మాకు దాదాపు ఇంకొక 30 కోట్ల వరకు ప్రాఫిట్ రావడం జరిగింది. అట్లానే గత సంవత్సరము అప్ టు జూన్ అంటే జూన్ 2023 వరకు 1,54,00,000 మాత్రమే ప్రాఫిట్ ఉండేది. ఇప్పుడు జూన్ వరకు అంటే మొన్న ఇది జూలై గత నెల వరకు మేము పోచినట్లయితే కొద్దిగా మా అకౌంట్స్ అన్నీ కూడా చూసినట్లయితే మాకు దాదాపు 35 కోట్ల వరకు ప్రాఫిట్ రావడం జరిగింది. దీనికి అంతటి కూడా కారణం ఏంటంటే మహాలక్ష్మి పథకం మేము విజయవంతంగా ఇంప్లిమెంట్ చేయడమే. దాంట్లో మహాలక్ష్మి దాంట్లో భాగంగా మేము కొత్త బస్సులు కూడా వేయడం జరిగింది. దాదాపు ఒక 18 బస్సులు రావడం జరిగింది. అట్లనే పల్లె వెలుగు బస్సులు కూడా డిపోకు ఒక కొత్త పల్లె వెలుగు బస్సు ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్రెస్ బస్సులు కూడా దాదాపు హైదరాబాద్ సిటీలో 20 బస్సులు పెంచడం జరిగింది. ఇవే కాకుండా మళ్ళీ జెంట్స్ కొరకు కూడా బస్సులు కొద్దిగా వాళ్ళకు ప్రాబ్లం ఉంటే కొద్దిగా సీట్లు దొరకని సందర్భం ఉంటే వాళ్ళకు కూడా మరి డీలక్స్ బస్సుల రూపంలో కొన్ని బస్సులు స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా గవర్నమెంట్ యొక్క సహకారంతో జరుగుతూ ఉంది. అట్లనే మేము ఏంటంటే ఈ ప్రజాప్రతినిధులు తర్వాత గ్రామస్తులు ఎవరైనా వచ్చినప్పుడు కూడా కొన్ని వీలైనంత వరకు వాళ్ళకు కూడా మేము కొన్ని బస్సెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు దాదాపు ఒక 20 రూట్లలో వాళ్ళకు ఉన్న బస్సులోనే అడ్జస్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా చాలా విజయవంతంగా చేస్తూ ఉన్నాము. మా యొక్క విన్నపం ఏంటంటే ప్రజలకు ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు కొంచెము జాగ్రత్తగా బస్సుల్లో ఉండండి. కొంచెం కండక్టర్స్ డ్రైవర్స్కి సహకరించండి. వాళ్ళతోని కొంచెము ఏమైనా నాన్ కోఆపరేట్ చేస్తే కొద్దిగా మీకే సర్వీస్లో కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మా కండక్టర్స్ డ్రైవర్స్ ఎవరైనా మీతో కొంచెం అమర్యాదగా మాట్లాడినట్టు మీకు అనిపిస్తే తప్పకుండా మాకు కంప్లైంట్ చేయండి. వాళ్ళని మేము ఎప్పటికప్పుడు కౌన్సిల్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ మీద కొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం, కఠినమైన చర్యలు. అట్లా కాకుండా రోజు వాళ్ళకు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి, ప్రయాణికులతో ఏ విధంగా వ్యవహరించాలనే విషయం పైన ఇప్పుడు అవగాహన కల్పిస్తూ ఉన్నాం, ట్రైనింగ్ కల్పిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రయాణికులు మాకు కొద్దిగా సహకరించాలని కోరుకుంటూ ఉన్నాము. మేము ఇంకా మంచి సర్వీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము. తప్పకుండా ఇంకా మా సర్వీస్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మీరు దయచేసి సహకరించాలని కోరుతూ ఉన్నాము. సరే, ఇప్పుడు అంటే నేరుగా మీకు డబ్బులు రావు, ఎందుకంటే 0 టికెట్ కొడతారు. మరి మీకు ప్రభుత్వం దాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తుంది మా ప్రేక్షకులకు చెప్పండి. ఇవి మేము 0 టికెట్ కొట్టిన తర్వాత మాకు అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ మా డిపోలోకి మా అకౌంట్లోకి వచ్చేస్తుందండి. అది మేము హెడ్ ఆఫీస్కి పంపిస్తాము. ఎండీ గారు, మా గౌరవ ఎండీ గారు, తర్వాత మినిస్టర్ గారు వాళ్ళంతా సెక్రటరియట్లో వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళకి డబ్బులు వస్తాయి, రియంబర్స్మెంట్ చేస్తూ ఉన్నారు. దానివల్లే మేము వీఆర్ ఏబుల్ టు సస్టైన్ అనమాట. కాబట్టి అది కొంత మన హెడ్ ఆఫీస్ లెవెల్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి మాకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి మేము ఇంకా మంచి సర్వీసులు ఇవ్వగలుగుతున్నాం.
రైట్. ప్రభుత్వ బడ్జెట్ నుండి డబ్బులు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి కాబట్టి దాంతో ఇవాళ కోట్లలో లాభాల్లో నడుస్తుంది అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మహిళల ప్రయాణ శాతం ఎక్కువగా జరగడం వల్ల ఇప్పుడు వీరికి ఈజీగా సునాయాసంగా ఆర్టీసీ అనేది చాలా లాభాల్లో జరుగుతుందని చెప్పుకోవచ్చు. సార్, ఇప్పుడు ఈ ఫ్రీ జర్నీ పెట్టారు మహిళలకి, కానీ జెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుంది, మాకు టికెట్ దొరకట్లేదు అని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళకి ఏ విధమైన ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేశారు? అదే ఇంతకుముందు చెప్పినట్లు దాదాపు మాకున్న 928 బస్సెస్లో 759 బస్సెస్ మహాలక్ష్మి బస్సులే ఉన్నాయి, అంటే పల్లె వెలుగు అని ఎక్స్ప్రెస్ కానీ. దీనిలో కొంచెము రద్దీ సమయాల్లో కొద్దిగా టికెట్ పేయింగ్ ప్యాసింజర్స్కి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని మా దృష్టి కూడా వస్తుంది. వాళ్ళు ఉన్నంతలో మేము ఏంటంటే కొన్ని డీలక్స్ బస్సులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది, ముఖ్యంగా హైదరాబాద్ సెక్టర్లో, నిజామాబాద్, కరీంనగర్ సెక్టర్లో. దీన్ని దృష్టిలో పెట్టుకొని అంటే జెంట్స్ కూడా కొంచెం ఇబ్బంది కాకుండా ఉండడానికి పెట్టడం జరిగింది. అవి కూడా విజయవంతంగా నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా వాళ్ళకు మంచి సర్వీసులు వచ్చే అవకాశం ఉంది. కొద్దిగా మాకు సహకరించాలని కోరుతూ ఉన్నాము. జెంట్స్ని కూడా మేము అంటే వాళ్ళు మాకు ఫేర్ పేయింగ్ ప్యాసింజర్స్ కాబట్టి మేము వాళ్ళ మీద దృష్టి పెట్టినాము. మా కండక్టర్స్ కానీ డ్రైవర్స్ కూడా చెప్తా ఉన్నాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వాళ్ళకు కూడా సహకరించాలి, వాళ్ళకు కూడా మంచి సౌకర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి అన్ని బస్ స్టాపుల్లో ఉన్నటువంటి మా కంట్రోలర్స్ కావచ్చు, లేకపోతే మన కండక్టర్ డ్రైవర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కానీ, లేకపోతే బస్సు యొక్క సమయాలు వాళ్ళకి చెప్పడంలో కానీ. కాబట్టి ఏంటంటే వాళ్ళకు కూడా ముందు ఇంకా ఆల్రెడీ పెట్టిన బస్సులు దాదాపు ఒక 40-50 బస్సుల వరకు వాళ్ళకి ఎక్స్ట్రా వచ్చినాయి, అంటే కామన్ బస్సెస్, అంటే అందులో జెంట్స్ లేడీస్ అందరూ కూడా టికెట్ పేయింగ్ ప్యాసింజర్స్ అనమాట. ప్రయాణం చేసే బస్సులు మనకు డీలక్స్ రూపంలో వచ్చినాయి. తర్వాత కొన్ని ఇంకా వేరే బస్సులు కూడా రావడం జరుగుతూ ఉంది. మనకేంటంటే ఏసీ బస్సులు కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. దాదాపు 41 ఏసీ బస్సులు ఉన్నాయి హైదరాబాద్ సెక్టర్లో, అవి రోజు నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఏంటంటే మాకు కొంచెం ట్రాఫిక్ లేని సమయంలో బస్సులు పక్క పెట్టుకోవాల్సిన సమయం కూడా ఉంది. అంటే జెంట్స్కి బస్సులు ఏం తక్కువ లేవు, వాళ్ళకు కూడా బస్సులు ఉన్నాయి. కానీ ఇంకా మెరుగైనటువంటి ప్రయాణం వాళ్ళకు కూడా సౌకర్యాలు ఏర్పరిచేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాము. సరే, ఇవాళ మరి పురుషుల కోసం కొత్త బస్సెస్ తెస్తున్నామని అంటున్నారు. పురుషులకు ప్రత్యేకంగా ఏమైనా బస్సెస్ అరేంజ్ చేస్తున్నారా? మరి ముఖ్యంగా ఇవాళ మహిళలు అయితే 0 టికెట్ మీద జర్నీ చేస్తున్నారు, సరే ప్రభుత్వం కల్పించిన సౌకర్యం. మరి ఇవాళ పే చేసే ఈ జెంట్స్కి ఏ విధమైన వసతి కల్పిస్తున్నారు? అదే అండి, మనకు ఏంటంటే వాళ్ళకు టికెట్ పేయింగ్ ప్యాసింజర్స్కి కూడా, అంటే టికెట్ పేయింగ్స్లో లేడీస్ కూడా ఉంటారు కొందరు, ఎక్స్ప్రెస్ పల్లెవేల బస్సులో వెళ్ళలేని వాళ్ళు బస్సులో వెళ్తున్నారు. వాళ్ళకు చాలా బస్సులు ఉన్నాయి, సూపర్ లగ్జరీ బస్సులు ఉన్నాయి, డీలక్స్ బస్సులు ఉన్నాయి, రాజధాని బస్సులు ఉన్నాయి, అట్లానే గరుడ బస్సులు, అన్ని రకాల బస్సులు వాళ్ళకు కూడా అందుబాటులో ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి ఏ విధంగా వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని, వాళ్ళ యొక్క అవసరాలు ఏ విధంగా తీర్చాలన్న దానిపైన హెడ్ ఆఫీస్లో చర్య జరుగుతూ ఉంది. మా ఎండి గారి ఆధ్వర్యంలో తప్పకుండా వాళ్ళు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మనకు వాళ్ళకు కూడా మంచి సౌకర్యవంతమైన బస్సులు వచ్చే అవకాశం ఉందండి. సరే, ఇవాళ ఈ మధ్య కాలంలో డ్రైవర్స్ మీద చేసుకోవడాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. దాని మీద మీ కింద పనిచేసే సిబ్బంది పాపం మానసికంగా ఒత్తిడి కాకుండా బాధలు కూడా పడుతున్నారు. మరి దీని గురించి ప్రయాణికులకి కానీ అటు మరి ప్రయాణికుల మీద వీళ్ళు దురుసుగా ప్రవర్తించడమా, ఏం జరిగిందనేది వేరు విషయం. ఇరువురికి ఏం చెప్తారు? అదే అండి, ఇప్పుడు ప్రయాణికులకు అదే చెప్పేది, మనం ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు కావచ్చు, లేకపోతే మన జెంట్స్ అయినా కూడా ఏంటంటే కొంచెం కండక్టర్ సహకరించాలి. మేమంతా ఉంది మీ కొరకే, మొత్తం దాదాపు 920 బస్సులు, దాదాపు 4000 మంది స్టాఫ్ ఉంది, మీకు మంచి సౌకర్యం ఇవ్వడానికే. మీరు సహకరించకపోతే వాళ్ళు కూడా ఏం చేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా కొన్ని సందర్భాలు వస్తున్నాయి, డ్రైవర్ల మీద కొద్దిగా దాడి చేయడము, కనుక దాడి చేయడం అనేది, దాన్ని మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నామండి. మా యొక్క గౌరవ ఎండి గారు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. చాలామందికి శిక్షలు కూడా పడ్డాయి. మీరు చూసిన సిటీలో దాదాపు ఒక 10-15 కేసులలో వాళ్ళకి శిక్షలు కూడా పడ్డాయి, పేపర్లో కూడా రావడం జరిగింది. చాలా చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయండి దానికి. డ్రైవర్ మీద వాళ్ళంతా యూనిఫామ్ ఫోర్స్, వాళ్ళు డ్రైవర్ అంటే కండక్టర్ అన్న యూనిఫామ్లో ఉంటారు, ప్రజా సేవలో అంకితమై ఉన్నారు. వాళ్ళ మీద ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి, అదర్వైజ్ వాళ్ళకి సహకరించండి. అంతేగాని వాళ్ళ మీద దాడి చేస్తే మాత్రము చాలా తీవ్రమైన చర్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది చట్టపరంగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ చాలామందికి 10ల సంఖ్యలో శిక్షలు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా యువకులు, కాలేజ్ పిల్లలు వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఇట్లా తప్పులు చేయడం జరిగింది. వాళ్ళకు కూడా కెరియర్ పరంగా చాలా ఇబ్బంది అవుతుంది. ఆ తర్వాత ముఖ్యంగా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా యూనిఫామ్ ఫోర్స్లో ఉన్నటువంటి ఒక ఎంప్లాయీ మీద దాడి చేసినట్లయితే దాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తాము.
డెఫినెట్గా కేసులు కడతారు పోలీస్ వాళ్ళు. మనకు పోలీస్ వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సహకరిస్తుంది. మేము చెప్పగానే ఇమీడియట్గా కేసులు బిల్డప్ చేస్తాం. నిన్న కూడా ఒక సంఘటన జరిగింది. దాంట్లో రెండు పొల్యూషన్లో మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒక కేసులో ఒక కంప్లైంట్ కేసులో మాకు ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల కేసుల్లో ఇరుక్కుంటే ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఎనీబడి ఎవరికైనా కూడా మరి తీవ్రమైన పరిస్థితి వస్తుంది. మేము మీ సేవ కొరకే మేము ఉన్నాము. మీరు తప్పకుండా మాకు సహకరించండి. మా నుంచి ఏమైనా పొరపాటు జరిగితే మాకు తెలియజేయండి. తప్పకుండా మేము వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. కానీ మీరు అన్నెసరీగా దాడికి పాల్పడితే మాత్రం చాలా తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది. సరే, ఇవాళ ఆర్టీసీలో కేఎంపిఎల్ అండ్ ఆక్యుపెన్సీ అనేది ఇంపార్టెన్స్గా చూస్తూ ఉత్తమ డ్రైవర్గా కూడా మీరు సెలెక్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కానీ మీకు అనుకూలంగా రోడ్లు ఉండట్లేవు, చాలా గుంతలతో ఉండి చాలా ఇబ్బందికరంగా. అయినా డ్రైవర్ కొంచెం ఎక్కువ పని ఒత్తిడితోనో దాంతోనో స్పీడ్గా తొక్కడం వల్ల ప్రజలకు కూడా కాస్త ఇబ్బంది అవుతుంటుంది. మరి దాన్ని ఏ విధంగా సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ప్రభుత్వానికి కూడా రోడ్ల గురించి ఏమన్నా విన్నవించే ప్రయత్నం చేస్తున్నారు? ఒక విషయం అండి, ఆర్టీసీ 1932లో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే దాదాపు 100 సంవత్సరాలకి వెళ్తున్నామండి. ఒకప్పుడు ఏమి రోడ్లు లేని సందర్భాల్లో కూడా బస్సులు నడిపినాం. మేము వచ్చి దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాము. మారుమూల గ్రామాల్లో అసలు రోడే లేనటువంటి రాళ్ళ పైన కూడా నడిపిన సందర్భాలు ఉన్నాయి. సో రోడ్ల గురించి మాకు కంప్లైంట్ పెద్దగా లేదు. మాకు అలవాటైపోయింది. మా డ్రైవర్స్ కానీ కండక్టర్స్ కానీ ఎటువంటి రోడ్లు ఉన్నా కూడా ప్రజలు ఉన్నారు, అక్కడ ప్రయాణికులు ఉన్నారు, కార్పొరేషన్కి కొద్దిగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది అంటే మేము ఎటువంటి రోడ్లైనా బస్సు నడపగలుగుతాము. ముఖ్యంగా ఏంటంటే ప్రజాప్రతినిధులు, లోకల్ సర్పంచ్ చేసి వాళ్ళందరితో కూడా మాట్లాడతాం. మేము ఎప్పుడైనా రోడ్లు బాగాలేదంటే వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు కూడా లోకల్ బాడీస్ పైన, తర్వాత అక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడి కొద్దిగా మాకు చాలా సహకరిస్తారు వాళ్ళ సహకారంతో మేము ముందుకు వెళ్తాము. రోడ్లు బాగాలేకపోవడం అనేది బాగుంటే చాలా బాగుంటుంది, బాగాలేకపోయినా కూడా మా సర్వీస్ పరంగా ఎట్టి పరిస్థితులు ఆగదండి. మాకు ప్రయాణికులు ఉన్నారు అక్కడ అంటే డెఫినెట్గా మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వాళ్ళకు మా చేసేంత వరకు వాళ్ళకు సౌకర్యం కలిగించే ప్రయత్నం చేస్తామండి. సార్, గతంలో కొన్ని సర్వీసెస్ ఇచ్చారు. ఇంటి నుండి ఫోన్ చేసినా లేకపోతే మెయిల్ ద్వారా బుక్ చేసినా బస్సెస్ వచ్చి ఎక్కించుకొని పోయేది. ఇన్ ద సేమే ఉరుసు, కరీంబాద్ లాంటి ప్రాంతాల్లో బస్సెస్ నడిచేది, చాలా తీసేశారు. కానీ ఇప్పుడు రోడ్స్ చాలా డెవలప్ అయ్యాయి, బ్రిడ్జ్ కూడా వచ్చింది. అట్లాంటి ప్రాంతాల్లో బస్సెస్ ఏమన్నా పెంచే ఆలోచనలో ఉన్నారా? తప్పకుండా అండి. మనకి ఎక్కడైతే రోడ్డు బాగుంటుందో అక్కడ బస్సులు పెంచాలని మాకు ఉంటుంది. బట్ ఏంటంటే అన్ని రకాల వనరులను దృష్టిలో పెట్టుకొని మా హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి దానికి సపరేట్గా వాళ్ళు పెద్ద ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళు డిసిషన్ తీసుకొని మేము ప్రపోజల్స్ ఇస్తాము. మా ఈ రూట్లోకి ఇట్లా రావాలి బస్సెస్ అని అడుగుతాము. ప్రపోజల్స్ అన్ని జిల్లాల నుంచి ప్రపోజల్ తీసుకున్న తర్వాత వాళ్ళు వాటిని స్క్రూటినీ చేసి ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏమి ఇవ్వాలనేది హెడ్ ఆఫీస్ వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి ఏంటంటే కొద్దిగా ఎవరైనా అక్కడ ప్రజాప్రతినిధులు ఉంటే కూడా వాళ్ళు ఎండి గారికి వెళ్ళి విన్నవించుకుంటారు. సరే ఇట్లా మాకు కావాలంటే అటువంటి కూడా కన్సిడర్ చేస్తారు. మాకున్న రిసోర్సెస్ 100% యూటిలైజ్ చేయడానికే ప్రయత్నం చేస్తాము. కండక్టర్స్, డ్రైవర్స్ కావచ్చు, లేదా బస్సులు కావచ్చు, దేన్ని కూడా మేము పక్కకు పెట్టే అవకాశం లేదు. చాలా వార్ ఫుటింగ్లో మెయింటెనెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. కండక్టర్స్, డ్రైవర్స్ చాలా కష్టపడతారు వాళ్ళు ఏంటంటే మన ఎక్కడ కూడా మనకు ప్రాబ్లం లేకుండా చేసే ప్రయత్నం చేస్తామండి. సార్, హైదరాబాద్ తర్వాత వరంగల్, గ్రేటర్ వరంగల్ అనేది చాలా పెద్ద సిటీ అని చెప్తుంటారు. అక్కడ ఎలక్ట్రిక్ బస్సెస్ చాలా నడుస్తున్నాయి. మరి మన దగ్గర రాలేదు. ఆ యాంగిల్ ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా? దాంతో లాభం అంటారా, నష్టం అంటారా? ఎలక్ట్రికల్ బస్సెస్ గురించి మాకు హెడ్ ఆఫీస్ చెప్పేటప్పుడు కొన్ని వస్తున్నాయండి ఇన్స్ట్రక్షన్స్. దాని ప్రకారం మేము ఇక్కడ నడుచుకుంటున్నాము. ముఖ్యంగా పవర్ కనెక్షన్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నాము. అవి వస్తాయి. ఇప్పుడు అన్ని జిల్లాలకు వచ్చినట్టు మనకు కూడా తప్పకుండా వస్తాయి. దానివల్ల మనకు ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు డెఫినెట్గా దాన్ని అడాప్ట్ చేసుకొని ముందుకు పోవాల్సిందే. లాభము నష్టము అనేది డ్యూ కోర్స్లో మనకు అర్థమవుతుంది. డెఫినెట్గా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు డెఫినెట్గా ఎక్కడైతే నష్టం జరగలేదు, దాన్ని సరైన విధంగా ఉపయోగించుకుంటే ఎప్పుడైనా కూడా లాభమే జరిగింది. ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పిన 90 years నుంచి నడుస్తూ ఉంది. ఎంతో టెక్నాలజీని మేము డ్రైవ్ చేసాం. మాకు ఇట్లా కావాలి బస్సు అంటే అప్పుడు ఉన్నటువంటి ఆటోమొబైల్ ఇంజనీర్స్ ముఖ్యంగా అంటే ఇప్పుడు అశోక్ లీలాండ్ కానీ, టాటా వాళ్ళు కానీ మాకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా బస్సులు వాళ్ళు ఇస్తూ పోయారు. టెక్నాలజీ అప్గ్రేడేషన్ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఆర్టీసీలో. ఇప్పుడు కూడా అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఒకవేళ వచ్చేది ఉంటే తప్పకుండా వస్తాయి. దాన్ని మేము స్వాగతిస్తున్నాము. దాని లాభమా నష్టం అనేది ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. అదండి సార్. బెర్త్ బస్సెస్ బెంగళూరు కానీ అట్లా లాంగ్ ప్లేసెస్కి వెళ్ళే బస్సెస్ ప్రైవేటు దానిలో వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు.
నాకు తెలిసి మన దగ్గర 2 బస్సెస్ ఉన్నట్టున్నాయి. ఇంకా ఏమన్నా పెంచే అవకాశం ఉందా? అసలు ఎక్కడెక్కడికి ఉన్నాయో ఒకసారి మా మా ప్రేక్షకులకు చెప్తే వాళ్ళు కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. మాకు 2 బస్సులు ఏసీ బస్సులు ఉన్నాయండి. అంటే సీటర్ కమ్ బర్త్ 2 ఉన్నాయి అందులో. అవి బెంగళూరు నడుస్తాయి. ఇంకా 2 నాన్ ఏసీ బస్సులు ఉన్నాయి. అవి విశాఖపట్నం నడుస్తూ ఉన్నాయి. ఈ 2 బస్సులు కూడా బాగానే ఉందండి. బర్త్స్ కానీ సీటింగ్ కానీ కొంచెము బర్త్స్ కొంచెము తక్కువగా వస్తున్నట్టు తెలుస్తుంది. బట్ ఏంటంటే తప్పకుండా ప్రయాణికులకు ఇంకా వాళ్ళ యొక్క ఒపీనియన్స్ తీసుకొని ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే చేస్తాము. ఇంకా కొంచెం మార్కెటింగ్ చేసి అందరికీ తెలిసేటట్లు చేసి దాని యొక్క ఆక్యుపెన్సీ కూడా పెంచే ప్రయత్నం చేస్తాం. ప్రజలు కూడా ముఖ్యంగా బెంగళూరు వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఇది వినియోగించుకోండి. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడండి. మాకు ఇక్కడ బస్ స్టాండ్కి వస్తే మీకు కావాల్సిన పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు ఏదైనా దాని పట్ల ఏదైనా సజెషన్ కానీ ఏదైనా మీరు అడ్వైస్ ఇవ్వాలనుకుంటే డెఫినెట్గా మేము అవైలబుల్ ఉంటాము. మాకు మీరు ఏదైనా సూచన ఉంటే తప్పకుండా చేయాలని కోరుతా ఉన్నాం. సరే, ఇప్పుడు ముఖ్యంగా అందరు కూడా బస్సెస్ సరిపోవట్లేవు, అంత మహాలక్ష్మిలకే నడుస్తున్నాయని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ త్వరలో వివాహాలు రాబోతున్నాయి. ఎక్కువగా మీ ఆర్టీసీ మీద సెక్యూర్ జర్నీ కోసం డిపెండ్ అవుతుంటారు. కానీ వాళ్ళు అలా అనుకునే దానికి మీరు ఏ విధమైన ప్రకటన చేస్తారు? అవునండి, ఇప్పుడంతా కూడా మ్యారేజ్ సీజన్ ఉంది. శ్రావణ మాసం అని మ్యారేజ్ చాలా ఉన్నాయి. మేము కూడా దాని తగ్గట్టు ప్రిపేర్ అవుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే మ్యారేజ్ ముహూర్తాలకి స్పెషల్ ఎయిర్ బస్సులు ఇస్తామండి. సో దట్ ఏంటంటే ఆ పెళ్ళికి సంబంధించిన వ్యక్తులు ఆ బస్సులో వెళ్ళిపోతే మాకు ఇక్కడ బస్ స్టాండ్కి రావాల్సిన అవసరం ఉండదు. రద్దీ కొద్దిగా కంట్రోల్ నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మేము ఏంటంటే ప్రతి బస్ స్టాండ్లో కూడా ప్రతి డిపోలో కూడా ఈ స్పెషల్ ఎయిర్ కూడా ఒక సూపర్వైజర్ని పెట్టడం జరిగింది. 1 పాయింట్ కాంటాక్ట్ లాగా ఒక ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది ప్రతి డిపోలో కూడా. ఆ డిపో మేనేజర్స్ కావచ్చు, అక్కడ ఉన్న అసిస్టెంట్ మేనేజర్స్ కావచ్చు, ఈ బీఓసీ సూపర్వైజర్ అని ఒక వ్యక్తిని పెట్టడం జరిగింది. వాళ్ళ నెంబర్ కూడా అందరికీ పబ్లిష్ చేస్తూ ఉన్నాము. ప్యాంఫ్లెట్ చేస్తున్నాము, బ్యానర్స్ పెడతా ఉన్నాం బస్ స్టాండ్లో. ఒకవేళ ఎవరికైనా మ్యారేజ్కి సంబంధించినటువంటి బస్సెస్ ఏమైనా కావాలంటే ఇప్పుడు ఇంతకుముందు అన్నట్లు మ్యారేజ్ అన్నప్పుడు డెఫినెట్గా ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు మ్యారేజ్కి వెళ్ళాలనుకున్నప్పుడు కొంచెము జాగ్రత్తగా మీరు వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మీరు స్పెషల్ ఎయిర్ బుక్ చేసుకుంటే చాలా సంతోషము. మీరు స్పెషల్ ఎయిర్ రేట్లు కూడా చాలా చాలా సరసంగా ఉన్నాయి. పెద్ద ఎక్కువ రేట్స్ కూడా ఏం లేవు. మీరు మా లోకల్ డిపో మేనేజర్స్ని కాంటాక్ట్ చేస్తే మీకు పూర్తి వివరాలు ఇస్తారు. ఏం ప్రాబ్లం ఉండదు. ఆ విధంగా కొద్దిగా బస్ స్టాండ్లో రద్దీ తగ్గే అవకాశం ఉంటుంది. మీకు కూడా సౌకర్యవంతమైనటువంటి ఇంటి దగ్గరికి వస్తుంది, మ్యారేజ్ వెన్యూ దగ్గరికి బస్సు వెళ్తుంది. కాబట్టి మీరు ఆ విధంగా స్పెషల్ ఎయిర్ను వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాము. దాంతోపాటు బస్ స్టాండ్లలో మీకు ఉన్నప్పుడు ఏంటంటే మేము ఎక్స్ట్రా బస్సెస్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి తగినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం మేము. ఆ ఏర్పాట్ల సందర్భంగా ఏంటంటే ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మా బస్ స్టాండ్లో 24 అవర్స్ అసిస్టెంట్స్ ఉంటుంది, కంట్రోలర్స్ ఉంటారు, సూపర్వైజర్స్ ఉంటారు. మీరు బస్ స్టాండ్ నుంచి మీరు ఇంటికి వెళ్ళే వరకు మా వాళ్ళు ఎక్కడ పోరు. మీరందరూ వెళ్ళిపోయిన తర్వాతనే మా బస్ స్టాండ్ నుంచి మా యొక్క ఉద్యోగులు కొద్దిగా రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్యాసింజర్స్ ఉన్నంత వరకు మా బస్సులు తిప్పే ప్రయత్నం చేస్తాం. దానికి స్పెషల్ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏంటంటే విజయవంతంగా మేము కొనసాగిస్తాము. తప్పకుండా ప్రయాణికులు మాకు సహకరిస్తారని అనుకుంటున్నాము. వాళ్ళ సహకారంతో డెఫినెట్గా ఈ మ్యారేజ్ సీజన్ ఏది ఉందో మ్యారేజ్ సీజన్లో మంచి సర్వీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము. దాంట్లోనే తప్పకుండా విజయం సాధిస్తామని అనుకుంటున్నాము. సార్, ఫైనల్గా ఒక్కటిసారి ఇప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లా అనేది పర్యాటక కేంద్రంగా ఉంది. చాలా ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక రూట్లో చూస్తే రామప్ప, లక్నవరం, అటు బోగత జలపాతం, మల్లూరు, మంగపేట ఇలా ఉన్నాయి. వాటికి ఏమైనా ప్రత్యేకమైన బస్సెస్ పెట్టారా? అలాగే షిరిడి అలాంటి ప్రాంతాల్లోకి ఏమైనా నడుస్తున్నాయా? బయటి ప్రాంతంకి వెళ్ళి ఇక్కడి పర్యాటక ప్రదేశాలు విజిట్ చేయడానికి ఏమైనా బస్సెస్ అరేంజ్ చేశారా? తప్పకుండా అండి. మీరు చెప్పిన పర్యాటక రంగంలో పర్యాటక స్థలాలు చాలా ఉన్నాయి మన దగ్గర, మన జిల్లాలో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంతకుముందు మేము కొద్దిగా ప్రయత్నం చేశాము. టూరిస్టు అట్రాక్షన్స్ అన్నీ కలుపుతూ కొన్ని సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఏమైందంటే మనకు ఈ మహిళా ప్రయాణికుల్లో మన అధిక సంఖ్యలో వస్తున్నారు కాబట్టి మహాలక్ష్మి పథకం అమల్లో ఉంది కాబట్టి కొంచెం అటువైపు మేము ప్రయత్నం చేయలేకపోతున్నాము. ఫ్యూచర్లో తప్పకుండా అది మా మనసులో ఉంది. తప్పకుండా మేము అవకాశం ఉండి మాకు రిసోర్సెస్ అవైలబుల్ ఉంటే తప్పకుండా అవి కూడా మేము చేసే ప్రయత్నం చేస్తాము. రైట్, మొత్తానికైతే టీఎస్ఆర్టీసీకి మహాలక్ష్మి సిరులు కురిపిస్తుందని చెప్పి అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే బస్సెస్ ఎక్కువగా మహిళల కోసం సర్వీస్ కోసం ఉపయోగిస్తున్నాము. తద్వారా మేము బస్సెస్ కూడా పెంచి ఇంకా ప్రయాణికులకి మంచి సౌకర్యం ఇవ్వాలని చెప్పేసి ఆలోచనలో ముందుకెళ్తున్నాము, ప్రయత్నాలు చేస్తున్నాము. ఎలక్ట్రిసిటీ బస్సెస్ కూడా తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము.
ముఖ్యంగా టూరిస్టుల కోసం కూడా ఒక ప్రణాళిక అనేది చేస్తున్నాము. ఎందుకంటే గతంలో నడిచాయి, కొంత మహాలక్ష్మి వల్ల కొద్ది ప్లానింగ్ అనేది చేంజ్ అయింది, కానీ టూరిస్టుల కోసం కూడా ప్రత్యేక ప్రయత్నం అనేది చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఏదైతే వివాహాల కోసం బయటి బస్సెస్ వాటి మీద ఆధారపడితే డ్రైవర్స్ వాళ్ళకు ఒక కండిషన్ ఉండదు. సో మా వాళ్ళైతే ఒక ఉద్యోగ విధి నిర్వహణ కోసం ఒక డ్రెస్ యూనిఫామ్ వేసుకొని ఒక పద్ధతిలో ఉండి వారందరికీ కూడా సేఫ్ జర్నీ చేసి ఇంట్లో దింపే వరకు కూడా ఉంటారు. కాబట్టి ఆ బస్సెస్ కోసం కూడా మేము ప్లాన్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. మొత్తానికైతే అందరం కూడా సంతోషించాల్సిన విషయం, ఆర్టీసీ లాభాల్లో కొనసాగుతుందని చెప్పి తెలియడం. కెమెరామెన్ శివతో నరేంద్ర ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.